ఊచకోత అనేది ఎట్లుంటుందో నరేంద్ర మోడీ ఇవాళ రాహుల్ గాంధీకి చూపించారు. అనుభవరాహిత్యం ఎట్లా ఉంటుందో రాహుల్ గాంధీ పార్లమెంట్ వేదికగా నిరూపించుకున్నారు. చైనా పాకిస్తాన్ ఒక్కటైపోయినాయి, ఈ విషయం నేను ఎన్నోసార్లు చెప్పాను తెలియలేదు అని అయ్యగారు మాట్లాడుతుంటే వినడానికి ఇంత కమెడియన్ అయినా అనిపించింది. ఎందుకంటే అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు రక్షణ మంత్రిగా ఉన్నటువంటి జార్జ్ ఫెర్నాండస్ ఆ మాట ఆనాడు చెప్పాడు ప్రభుత్వంలో. మన మొదటి శత్రువు చైనా, రెండవ శత్రువు పాక్, ఈ ఇద్దరూ ఒక్కటే అన్నటువంటి. ఆనాటి నుండి ఈనాటి వరకు బీజేపీ స్టాండ్ అదే. మరి అదే చైనాతో ఎంఓయూ కుదుర్చుకున్నటువంటి ఈయన బుద్ధి ఏమైపోయింది? అదే చైనా పాకిస్తాన్ నడుపెట్టి భారత్ మీద పహల్గామ్ ఇన్సిడెంట్ చేస్తే ఆ పహల్గామ్ ఇన్సిడెంట్ని కంట్రోల్ చేయడం మానేసి, దాని సందర్భంగా భారత ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం మానేసి, పాకిస్తాన్ చెప్పిన మాటల్ని నమ్ముతూ చైనాకు అనుకూలంగా మాట్లాడతా అమెరికాలో ఉన్నటువంటి సోరోస్ గ్రూపులకు అనుకూలంగా మాట్లాడుతున్న ఆయన బుద్ధి ఏమైంది? అదే సందర్భంలో ట్రంప్ చెప్తున్నాడు, ట్రంప్ నువ్వు తిట్టవా, ట్రంప్ నేనని చెప్పుకున్నాడు 29 సార్లు చెప్పాడంటే ట్రంప్ అనేవాడు ఎర్రేదవా, ఆ ఎర్రేదవ గురించి ఏమని చెప్పాలా? రోజు పద్దాక మనం ఆడ కూర్చుని మాట్లాడడానికి రాహుల్ గాంధీ కాదు కదా నరేంద్ర మోడీ, అక్కడ ప్రతిపక్ష నాయకుడు కాదు కదా నరేంద్ర మోడీ. ఇంకోటి, అలాంటి తెక్కలోడికి ఏం చెప్తే ఉపయోగం ఉంది? తెక్కలోడు తీర్థానికి వెళ్తే ఎక్కదిగా 7 ఏళ్ళు పట్టిందంట. అట్టంటోడికి ఏం చెప్పాలి? విదేశాంగ శాఖ మంత్రి చెప్పాడు, నరేంద్ర మోడీ చెప్పాడు, అయినా బుద్ధి రాలేదు. ఇంకోటి, ఒక్క విమానం కూడా పాకిస్తాన్లో కోల్తే వెంటనే చూపెట్టేది, అది చూపెట్టలేకపోయింది. 5 విమానాల కూలి అని పాకిస్తాన్ చెప్పట్లా, అదే ట్రంప్ చెప్పాడని రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అంటే ఎవరి కోసం ఇది మాట్లాడాడు? అలాగే ప్రపంచం అంతా ఎవరూ కూడా ఉగ్రవాదాన్ని వ్యతిరేకించారు కానీ పాకిస్తాన్ని ఖండించలేదంట. ఉగ్రవాదం చేసిన పాకిస్తాన్ని ఖండించినట్ట, ఉగ్రవాదం వేరు పాకిస్తాన్ వేరని ఈయన సర్టిఫికెట్ ఇచ్చాడా? ఎంతకంటే సిగ్గుమాలినటువంటిది ఏదైనా ఉందా? అందుకని నరేంద్ర మోడీ ఊచకోత కోశారని చెప్పాలి. ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపినందుకు భారత్ విజయోత్సవాలు చేసుకుంటుందని గుర్తు చేశారు ఆయన. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం, భారత సేనల శౌర్య ప్రతాపాల ప్రదర్శన తర్వాత విజయోత్సవాలు చేసుకుంటున్నాం. 140 కోట్ల భారతీయుల ఐక్యత, ఇచ్ఛాశక్తి ఫలాలతో భారత్ విజయోత్సవాలు చేసుకుంటోందని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్పై లోక్సభలో వాడిగా వేయడం జరిగిన చర్చకు సమాధానంగా రాహుల్ గాంధీకి ఘాటైన సమాధానం చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సింధూర్ ఆపాలని ప్రపంచంలో ఏ నేత మాకు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాతో ఫోన్లో మాట్లాడారు. పాక్ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు. పాక్ భారీ మూల్యం చెల్లించుకుందని జేడీ వాన్స్కి చెప్పా. పాక్ ఎవరు సాయం చేసినా చూస్తూ ఊరుకునేది లేదని కూడా చెప్పాం. పాక్ ఎట్లాంటి దాడి చేసినా మేము చూసుకుంటామని వాన్స్కి చెప్పాం. బుల్లెట్తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్కి చెప్పాం. పాక్ ఎవరు సహాయం చేసినా చూస్తూ ఊరుకోమని కూడా తేల్చి చెప్పాం. పాక్కి చిరకాలంగా ఉత్తునిపోయే సమాధానం చెప్తామని చెప్పాం. ఆ సమాధానం ఇచ్చాం. పాక్ డీజీఎం అర్ధరాత్రి ఫోన్ చేసి దాడులాపాలని బతిమాలితేనే ఆపరేషన్ సింధూర్ నిలిపేశాం. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు పహల్గామ్ దాడులు, ఈ దాడి తర్వాత ఉగ్రవాదులు మట్టిలో కలుపుతామని ప్రతినిబూనం. ద్రోహులకి కల్లో కూడా ఊహించిన విధంగా శిక్షిస్తామని చెప్పాం. ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని అఖిలపక్ష భేటీలోని చర్చించాం. పాక్ భూభాగంలోకి వెళ్ళి ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. పాక్ ఎయిర్ బేస్లు ఇప్పటికే ఐసీలో ఉన్నాయి. అణుబాంబులు బెదిరింపులు చల్లవని పాక్ని హెచ్చరించాం. 193 దేశాల్లో 190 దేశాలు ఆపరేషన్ సింధూర్ని సమర్థించాయి. పాకిస్తాన్ కేవలం 3 దేశాలే అండగా నిలిచి అని గుర్తు చేశారు. ఆపరేషన్ సింధూర్ను కాంగ్రెస్ మాత్రమే తప్పుపడుతోంది. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేస్తుంది. తమ స్వార్థ రాజకీయాల కోసం కాంగ్రెస్ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. తద్వారా సైన్యం మరో స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు. మీడియా హెడ్లైన్లో వచ్చేందుకు కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మీడియా హెడ్లైన్లో ఉండొచ్చేమో కానీ ప్రజల మనసుల్ని గెలవలేరు. పాకిస్తాన్ని కాంగ్రెస్ వెనకేసుకురావడం దౌర్భాగ్యం. సర్జికల్ స్ట్రైక్స్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు. పైలట్ అభినందన్ పాక్కి చిక్కినప్పుడు ఇలాగే మాట్లాడారు. పాక్ నుంచి అభినందన్ మోడీ ఎలా తెస్తారో చూస్తామన్నారు. మేము ఆయన సురక్షితంగా భారత్కి తీసుకొచ్చాం. విపక్షాలు తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోంది. భారత రక్షణ దళాల శక్తి సామర్థ్యాలపై పూర్తి విశ్వాసం ఉంది. భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. నేను ఎప్పుడు భారత ప్రజల పక్షమే. భారతీయుల భావాలతో నా స్వరం మిళితం చేసుకుని ముందుకెళ్తున్నా. ఆపరేషన్ సింధూర్ సమయంలో నాపై నమ్మకం ఉంచి దేశ ప్రజలకు రుణపడి ఉన్నా. పాకిస్తాన్ మళ్ళీ ఎలాంటి కుయుక్తులు చేసినా ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. పాక్ ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా ధీటుగా జవాబిస్తాం. ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన హెచ్చరిక. పహల్గామ్ దాడి ఉగ్రవాదుల్ని సైతం మట్టుబెట్టాం. ఆపరేషన్ మహదేవ్ చేపట్టి ఉగ్రవాదుల్ని ఏరేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ మహదేవ్ ద్వారా పహల్గామ్ దాడి ఉగ్రవాదిని హతమార్చాం. ఆపరేషన్ మహదేవ్ నిన్న ఎందుకు చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడు పట్టుకున్నారు, నిన్న ఎందుకు కాల్చారంటూ ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాదులను హతం చేయడానికి తేదీలు వారాలు చూడాలా? సైన్యంపై నమ్మకం ఉన్న చోటే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుంది. దేశం సురక్షితంగా ఉన్నప్పుడు విజ్ఞానపరంగా అభివృద్ధి చెందుతాం.
కాంగ్రెస్ ఎప్పుడు నిరాశాభావంలోనే ఉంటుంది అంటూ ఆక్షేపిస్తూ నమ్మండి వీళ్ళని, సైన్యాన్ని నమ్మడం నేర్చుకోండి అన్నటువంటి పాయింట్ని ఓ రకంగా పరోక్షంగా చెప్పుకొచ్చారు. सिंधु जल समझौता सीधा सीधा भारत की अस्मिता और भारत के स्वाभिमान के साथ किया गया बहुत बड़ा धोखा था। आदरणीय अध्यक्ष जी, आज के देश के युवा ये बात सुनते होंगे तो उनको भी आश्चर्य होगा कि ऐसे लोग थे हमारे देश का काम करते थे। नेहरू जी ने इस ट्रीटी करी और क्या किया? ये जो पानी था, जो नदियां थी, जो भारत से निकल रही थी, उन्होंने 80% पानी पाकिस्तान को देने के लिए वो राजी हो गए। और इतना बड़ा हिंदुस्तान, उसको सिर्फ 20% पानी। कोई मुझे समझाए भाई ये कौन सी बुद्धिमानी थी, कौन सा देश हित था, कौन सी डिप्लोमेसी थी, क्या हालत करके बना के रखा था आप लोगों ने। इतनी बड़ी आबादी वाला हमारा देश। అసలు ఈ పదాలకి, ఈ పాయింట్కి సమాధానం లేదు కాంగ్రెస్ దగ్గర. సింధు జలాలు తీసుకెళ్ళి జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్కి రాసిస్తాడా? మన దగ్గర నీళ్లు ప్రవహిస్తుంటే 20% మనం ఉంచుకుని 80% వాళ్ళకి ఇస్తాడా? ఏ బుద్ధున్నోడన్నా ఇట్లాంటిది ఇస్తాడా అన్నటువంటి పాయింట్. అట్ ద సేమ్ టైం ఆనాడు పాకిస్తాన్ లోపల దాకా వెళ్ళడానికి మన సైన్యం సిద్ధపడితే జవహర్లాల్ నెహ్రూ పీఓకేని పాకిస్తాన్కి వదిలేసి ఐక్యరాజ్య సమితికి అప్పచెప్పినటువంటి వాడు కాదా అన్నటువంటిది నిలదీశారు. అట్లాగే 1971 యుద్ధంలో, బంగ్లాదేశ్ యుద్ధం సందర్భంలో 1000 కిలోమీటర్ల లోపలికి వెళ్ళింది భారత సైన్యం. ఆ టైంలో పీఓకే తీసుకోవడానికి మనకు చేతిలో పూర్తి ఛాయిస్ ఉంది. లాహోర్ని వాళ్ళకి వదిలిపెట్టేటప్పుడు పీఓకే మనకి ఏమంటే సచ్చినట్టు ఇచ్చేది, కానీ తీసుకోలేదు. పైగా 90,000 మంది సైన్యాన్ని వదిలేసాం, మన వాళ్ళని 3,000 మందిని వాళ్ళకి వదిలేసి వచ్చాం. ఏం డిప్లొమసీ తెలుసు మీకు? ఏ విధమైన రక్షణ విధానం తెలుసు? ఇవాళ ఒక్క గజం భూభాగం వదులుకోలేదు. అదే సందర్భంలో మాటకి మాట సమాధానం చెప్పాం, చేతలతో జవాబు చెప్పాం, ఎవరిని వదిలిపెట్టలేదు. ఉగ్రవాదుల పీచమనుస్తున్నాం, ఒక్క గజం భూభాగాన్ని కోల్పోలేదు. పైగా ఇది యుద్ధ దేశం కాదు, బుద్ధ దేశం, శాంతినే కోరుకుంటామన్న సంకేతం ఇచ్చాం. అక్కడ ఉన్నటువంటి పీఓకే ఎందుకు లాక్కోలేదు అంటున్నారు. ఇంతకుముందు మీరెందుకు లాక్కోలేదు? పీఓకే లాక్కోవడం మన అభిమతం అయితే అది వేరుగా ఉంటుంది. ఇప్పుడు పాయింట్ ఏంటి? వాడు యుద్ధం చేస్తానన్నాడు, బుద్ధి చెప్పాం. ఎవ్వడి మాటలకి లొంగలేదు. అమెరికా వాడికి కూడా ఘాటుగా సమాధానం చెప్పామంటూ డీటెయిల్డ్గా మాటలకు వచ్చారు నరేంద్ర మోడీ. ఓ రకంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పెద్దలు అంటే వీళ్ళ కుల పెద్దలు అనాలా, కుటుంబ పెద్దలు అనాలో, అందరి పరువును మోడీ చేత తీపించుకున్నాడు. ప్రపంచం ముందు తుపుక్కని ఉమ్మేపించుకున్నాడు.